సమరం ఎక్స్పర్ట్ లా ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో సివిల్ తగాదాల గురించి, వాటికి ఏ రంగం ఉంటాయి విచారణలు, ఏ రంగం ఉంటాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. లీగల్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు ఈ సివిల్ కేసు విషయంలో, ఆ విచారణ విషయంలో అది తెలుసుకుంటున్నాం. ఈసారి కక్షిదారుల విచారణ ఏమిటి, ఎలా ఉంటుంది తెలుసుకుందాం. రూల్ నెంబర్ 1, ప్లీడింగ్స్లోని అంశంపై ప్రాథమిక విచారణ. కక్షిదారుల విచారణ విషయంలో ప్లీడింగ్స్లోని అంశంపై ప్రాథమిక విచారణ. దావా విచారణ ప్రారంభ తేదీన కక్షిదారుల వాద ప్రతివాదముల గురించి న్యాయస్థానం అడిగి తెలుసుకునవలెను. దావాపత్రంలోని అంశములను ప్రతివాది అంగీకరించినది లేనిది మరియు సమాధాన పత్రంలో అంశములను వాది అంగీకరించినది లేనిది న్యాయమూర్తి తెలుసుకొని ఆ విషయంలోని రికార్డ్ చేయవలను. కారణాలు ఏమనేటండి, ఈ రూల్ను ఏ న్యాయస్థానం అమలుపరచడం ఉండలేదు. రూల్ నెంబర్ 1A, మధ్యవర్తి పరిష్కారం సూచించుట. ఎలా ఉంటుందంటే, కక్ష వచ్చింది, దాంట్లో కక్షిదారుల ఆరోపణలు మరియు ప్రత్యారోపణలు రికార్డ్ చేసిన పిదప సెక్షన్ 89 సబ్సెక్షన్ 1లో వివరింపబడిన పరిష్కార మార్గంలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకొని కోర్టు వెలుపల వివాదమును పరిశీలించుకోవాల్సినగా కక్షిదారులను న్యాయస్థానం ఆదేశించవలెను. కక్షిదారుల పరిష్కార మార్గం ఎంచుకున్నప్పుడు సంబంధిత అథారిటీ ఎదుట కక్షిదారులు హాజరు నిమిత్తము కోర్టు ఒక తేదీని నిర్ణయించవలెను. రూల్ నెంబర్ 1B, మధ్యవర్తి ఎదుట కక్షిదారులు హాజరవుట. రూల్ నెంబర్ 1A కింద ఒక దావా మధ్యవర్తి పరిష్కారం పంపబడినప్పుడు ఆ కక్షిదారులు సదరు మధ్యవర్తి ఎదుట హాజరు కావలెను. రూల్ నెంబర్ 1C, రాజీ ప్రయత్నం విఫలమవుట. రూల్ నెంబర్ 1A కింద ఒక దావా మధ్యవర్తి పరిష్కారం పంపబడినప్పుడు రాజీ ప్రయత్నం విఫలమైనట్లయితే మధ్యవర్తి ఆ దావాను తిరిగి కోర్టుకు పంపుతూ నిర్దిష్టమైన తేదీన కక్షిదారులు కోర్టు ఎదుట హాజరు కావాల్సినగా ఆదేశించవలేను. 1A, 1B, 1C రూల్స్ 46/1999 చట్టం ద్వారా అదనముగా చేర్చబడిన సెక్షన్ 89 కింద ఇవ్వబడిన వ్యాఖ్యానమే ఈ 3 నిబంధనలకు అన్వయిస్తుంది. రూల్ నెంబర్ 2, కక్షిదారుల మౌఖిక విచారణ. 1, విచారణ ప్రారంభించడానికి ముందు న్యాయస్థానం ఈ విధంగా వ్యవహరించాలి. దావాలోని వివాద అంశాలను నిర్ధారించే నిమిత్తం కోర్టులో హాజరులో ఉన్న కక్షిదారులు న్యాయస్థానము మౌఖికంగా విచారించవలెను. దావాలోని కీలకమైన అంశముల గురించి సమాధానం చెప్పగల ఏ వ్యక్తినైనా న్యాయస్థానం మౌఖికంగా విచారించవచ్చును. ఆ తర్వాత కూడా విచారణ దశలో ఎప్పుడైనా దావాలోని కీలక అంశములకు సమాధానం చెప్పగల ఏ వ్యక్తినైనా న్యాయస్థానం మౌఖికంగా విచారించవచ్చును. వింటున్నారు కదా ఎన్ని రకాల ఆల్టర్నేటివ్స్ ఉన్నాయో. రూల్ నెంబర్ 3, విచారణ సారాంశం రికార్డ్ చేయవలెను. ఈ విధంగా జరిగిన మౌఖిక విచారణ సారాంశమును న్యాయస్థానం రికార్డు చేయవలెను. ఆ సారాంశం దావా రికార్డులో భాగమవుతుంది. రూల్ నెంబర్ 4, న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పుడు నిరాకరించుట. రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 కింద ఒక వ్యక్తిని లేదా అతని న్యాయవాదిని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పుటకు ఆ వ్యక్తి నిరాకరించవచ్చు, లేక సమాధానం చెప్పుటకు తన ఆసక్తితను తెలియపరచవచ్చు. అటువంటి సందర్భాల్లో దావా విచారణ న్యాయస్థానం మరొక తేదీని 7 రోజులు మించకుండా వాయిదా వేసి ఆ తేదీన హాజరై సమాధానం చెప్పవలసిందిగా ఆదేశించును. చూసారండి ఇందుకు సివిల్ కోర్టులో ఎన్ని రకాల ఆప్షన్స్ ఉంటాయో. ఆ విధంగా కోర్టు నిర్దేశించిన తేదీన కక్షిదారుడు హాజరు కానట్లయితే న్యాయస్థానం అతనికి వ్యతిరేకంగా తీర్పును వెలువరించవచ్చును, లేక సందర్భోచితమైన ఉత్తర్వులను వెలువరించవచ్చును. ఇక ఆర్డర్ నెంబర్ 2 అండి, దాంట్లో డిస్కవరీ అండ్ ఇన్స్పెక్షన్, పరిశోధన పరిశీలన. రూల్ నెంబర్ 1, ప్రశ్నాపూర్వక సమాధానములు. ఏదైనా దావాలో వాది కానీ లేక ప్రతివాది కానీ
న్యాయస్థానం యొక్క అనుమతితో ఒకరిని మరొకరు కొన్ని లిఖితపూర్వక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కోరవచ్చు. ఒకరికైనా ఎక్కువ కక్షిదారుల ప్రశ్నలు అడిగినప్పుడు ఏ ప్రశ్నలు ఎవరు నిర్దేశించబడినవో స్పష్టంగా పేర్కొనాలి. న్యాయస్థానం యొక్క అనుమతి లేకుండా ఒక కక్షిదారుడు మరొక కక్షిదారుడికి ఒకటి కన్నా ఎక్కువసార్లు లిఖితపూర్వక ప్రశ్నలు పంపరాదు. అంతేకాకుండా ఈ రూల్ కింద దావాతో సంబంధం లేని అసంబద్ధమైన ప్రశ్నలను అడగరాదు. ఇక రూల్ నెంబర్ 2 అండి, ప్రశ్నల వివరంలో న్యాయస్థానం తెలపవలెను. ఒక కక్షిదారుని లిఖితపూర్వకంగా ప్రశ్నించక అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేసే సమయంలో సదరు ప్రశ్నల జాబితాను దరఖాస్తుకు జత చేయవలెను. అప్పటి నుండి 7 రోజుల లోపల న్యాయస్థానం సదరు దరఖాస్తుపై తన ఉత్తర్వులను వెలువరించవలెను. ఆ క్రమంలో ప్రశ్నలకు సమాధానం చెప్పవలసిన కక్షిదారుడు సదరు ప్రశ్నలకు సంబంధించిన డాక్యుమెంట్లను లేదా ఇతర వివరాలను దాఖలు చేయడానికి అంగీకరించినట్లయితే ఆ విషయమును పరిగణలోకి తీసుకుని దావా విచారణకు అవసరమైనంత మేరకు మాత్రమే ప్రశ్నలు అనుమతించే అధికారం న్యాయస్థానంకు కలదు. ఇక ఈ విషయం తీసుకోవాలండి. రూల్ నెంబర్ 3లో అనవసరమైన ప్రశ్నలు అడిగితే జరిమానా. దావా విచారణానంతరం దావా ఖర్చులను నిర్ధారించట్లో అనవసరంగా లిఖితపూర్వక ప్రశ్నలు అడగబడి అనవసరంగా కాలేపన జరిగినట్లయితే సదరు ఖర్చులను ఎవరు భరించవలనో కూడా న్యాయస్థానం నిర్దేశిస్తుంది. రూల్ నెంబర్ 4, ప్రశ్నలు ఏ విధంగా ఉండవలేను. సందూర చేరుతున్న తేడాలతో అనుబంధంగా ఫారం 2లో చూపబడిన విధంగా ప్రశ్నలు ఉండవలేను. రూల్ నెంబర్ 5, కార్పొరేషన్లపై ఇంట్రాగేషన్లు జారీ చేయుట. ఒక దావాలో ఏదైనా కార్పొరేషన్స్ పార్టీగా ఉన్నప్పుడు ఆ కార్పొరేషన్లను ఎవరైనా అధికారికి ఇంట్రాగేషన్ అందజేయవచ్చును. రూల్ నెంబర్ 6, కొన్ని ప్రశ్నలపై అభ్యంతరం తెలియజేయుట. ఏదైనా ఒక ప్రశ్న అవమానకరంగా ఉన్నదని కానీ, అసంబంధంగా ఉన్నదని కానీ, లేక దావాతో సంబంధం లేదని కానీ, లేక ప్రస్తుత దశలో అప్రస్తుతం కానీ, లేక సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని కానీ కక్షిదారుడు భావించినట్లయితే ఆ మేరకు అఫిడవిట్ను దాఖలు చేయవచ్చును. రూల్ నెంబర్ 7, కొన్ని ప్రశ్నలను తొలగించడం. కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసినగా ఒక కక్షిదారుని కోరడం జరిగినప్పుడు ఆ ప్రశ్నలు సమంజసంగా లేవని, అనవసరమైనని, అవమానకరంగా ఉన్నాయని సదరు కక్షిదారుడు అభ్యంతరం తెలపవచ్చును. ప్రశ్నలు అందినప్పటి నుండి 7 రోజుల లోపల అటువంటి ప్రశ్నలను కొట్టివేయాల్సినగా తొలగించవలసినగా కోరుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును. ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు తొలగించవచ్చును. చూసారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో. రూల్ నెంబర్ 8, ప్రశ్నలకు సమాధానం చెప్పుటకు వ్యవధి. ప్రశ్నలు అందుకున్న 10 రోజుల లోపు కానీ, అందు నిమిత్తం న్యాయస్థానం నిర్దేశించిన వ్యవధి లోపల కానీ అఫిడవిట్ పూర్వకంగా సదరు ప్రశ్నకు సమాధానం చెప్పలేను. అఫిడవిట్ నమూనా. రూల్ నెంబర్ 9లో అఫిడవిట్ నమూనా అవసరమైన మార్పులు చేర్పులతో అఫిడవిట్ నిబంధన Cలోని ఫారం 3ని పోలి ఉండవలను. రూల్ నెంబర్ 10, సమాధానం పరిపూర్ణంగా ఉండను. అడగబడిన ప్రశ్నలన్నిటికీ అఫిడవిట్లో సమాధానం పరిపూర్ణంగా ఉండవలను. సమాధానం పరిపూర్ణంగా ఉన్నాయా లేదా అనే విషయంపై న్యాయస్థానం నిర్ధారిస్తుందండి. ఇదండి ఈ రంగా మనం కొన్ని లీగల్ విషయాలు తెలుసుకున్నాం. మరొక విషయంపై నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతకు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఎక్స్పర్ట్ల ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.